Hello everyone, I am Dr. Soumya. I am a fertility specialist and laparoscopic surgeon. Endometriosis ఇది మీలో చాలా మంది వినుంటారు. ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మందికి ఉండుంటుంది. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపలి పొర. ఇప్పుడు మన గర్భసంచి లోపల ఉన్న లోపలి పొరని ఎండోమెట్రియం అని అంటాము. అంటే ఎండోమెట్రియల్ సెల్స్ అంటే ఆ లోపల పొరలో ఉండే సెల్స్ గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాం. దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే లోపల పొరని ఎండోమెట్రియం అని అంటాం కాబట్టి ఆ కణాలు గర్భసంచి బయట పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటాము. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి మామూలుగా ప్రతి నెలసరి వచ్చినప్పుడు ఎండోమెట్రియం పెరుగుతుంది. అంటే గర్భసంచి లోపల పొర పెరిగి, అంటే ఎగ్ డెవలప్మెంట్కి ముందు ఒకలాగా, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒకలాగా ఎండోమెట్రియల్ డెవలప్మెంట్ ఉంటుంది. సో సపోజ్ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఆ ఎండోమెట్రియం అంతా షెడ్ ఆఫ్ అయిపోతుంది. దాన్నే పీరియడ్ అని అంటాము. సో ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చేటప్పుడు ఎవ్రీ పీరియడ్లో ఎండోమెట్రియం పెరిగి మళ్ళీ షెడ్ ఆఫ్ అవుతుంది ప్రెగ్నెన్సీ రాకపోతే. సో నేను చెప్పినట్టు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? లోపలి పొరలో ఉన్న సెల్స్ గర్భసంచి బయట, అంటే మన పొట్ట లోపల అక్కడక్కడ పెరుగుతాయి అన్నమాట. సో ప్రతి నెల మన లోపల పొర, గర్భసంచి లోపల పొర పెరుగుతున్నప్పుడు ఆ కణాలు ఎక్కడెక్కడైతే బయట ఉన్నాయో అక్కడ కూడా ప్రతి నెల పెరుగుతుంది. కానీ పీరియడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? గర్భసంచిలో ఉన్న కణాలు ఆ లోపలి పొర షెడ్ ఆఫ్ అయిపోతుంది. కానీ మనకు లోపల ఉన్నది ఏమవుతుంది? అట్లానే ఉంటుంది. సో ప్రతి నెల ఆ ఎండోమెట్రియోసిస్ సెల్స్ బాడీ లోపల ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అవి పెరుగుతూనే ఉంటాయి. సో అలా పెరిగి 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 అది పెద్దదవుతుంది. అంటే ఇట్ ఈస్ లైక్ అ క్యాన్సర్. కాకపోతే క్యాన్సర్ లాగా అది డేంజరస్ అయితే కాదు, బట్ అది పెరిగే విధానం ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఎక్కడెక్కడ రావచ్చు? గర్భసంచి బయట, అంటే గర్భసంచికిను మన పెద్ద పేగుకి మధ్యలో, అంటే వెనకాల రావచ్చు. దాన్ని పౌచ్ ఆఫ్ డగ్లస్ అని అంటాం అనమాట. సో గర్భసంచి వెనకాల ఉన్న స్పేస్లో రావచ్చు, ట్యూబ్స్లో రావచ్చు, ఓవరీస్లో రావచ్చు, గర్భసంచికి అటుపక్క ఇటుపక్క కూడా రావచ్చు, అండ్ కడుపులో ఏ చోటైనా కూడా రావచ్చు. వేరే చాలా రేర్ కండిషన్స్లో అవి ఈవెన్ లంగ్స్, చెస్ట్లో కూడా రావచ్చు. అది చాలా రేర్. సో ఇలా ప్రతి నెల మనకి పీరియడ్తో పాటు ప్రతి నెల ఈ ఎక్కడెక్కడైతే ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ పెరగటం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ సైజు పెద్దగా అయ్యి, సో ఎవ్రీ మంత్ లోపల కూడా బ్లీడ్ అయ్యి అక్కడ ప్రతి చోట ఏంటంటే అడెషన్స్, అంటే అతుకుల్లాగా ఫామ్ అయిపోతుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల వచ్చే కంప్లైంట్స్ ఆర్ సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ది ఏంటంటే పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్. సో వీళ్ళకి ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అవ్వకముందే పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు, అండ్ త్రూ అవుట్ ద పీరియడ్ అండ్ పోస్ట్ పీరియడ్ తర్వాత కూడా కొన్ని రోజులు పెయిన్ ఉండొచ్చు. ఇంకొకటి కడుపులో నొప్పి. కొంతమంది పేషెంట్స్కి పీరియడ్తో సంబంధం లేకుండా కాన్స్టెంట్గా కడుపులో అలా డల్ ఏకింగ్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో క్రానిక్ పెల్విక్ పెయిన్. మూడవది కలిసేటప్పుడు, అంటే భార్యాభర్తలు కలిసేటప్పుడు సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. సో నేను చెప్పాను కదా, గర్భసంచి వెనకాల ఆర్ ట్యూబ్స్ ఆర్ ఓవరీస్ చుట్టూ కూడా ఈ ఎండోమెట్రియోసిస్ పెరగచ్చు. కాబట్టి కలిసేటప్పుడు ఆ ప్రెషర్ వల్ల అమ్మాయికి పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని డిస్మోనోరియా అని అంటాం. అది సివియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూరిన్కి వెళ్ళేటప్పుడు ఆర్ మోషన్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రెషర్ వల్ల కూడా కొంతమందికి సివియర్ ఎండోమెట్రియోసిస్లో పెయిన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు కొంతమందికి హెవీ బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. ఇంకొకటి ఇన్ఫర్టిలిటీ, అంటే ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల పిల్లలు కూడా కలగకపోవచ్చు. సో కమింగ్ టు ఇన్ఫర్టిలిటీ, ఎండోమెట్రియోటిక్ పేషెంట్స్లో ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది? ఫస్ట్ది వచ్చేసి నేను చెప్పినట్టు ట్యూబ్లో గనక ఎండోమెట్రియోసిస్ వస్తే ఆర్ ట్యూబ్ చుట్టుపక్కల ఎండోమెట్రియోసిస్ వస్తే ఎవ్రీ మంత్ ఆ ఎండోమెట్రియోసిస్ పెరిగి 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 పెద్దదవటం వల్ల ట్యూబ్లు బ్లాక్ అవ్వచ్చు. ఆర్ ట్యూబ్ లోపల ఎండోమెట్రియోసిస్ వచ్చినా కూడా ట్యూబ్స్ రెండు బ్లాక్ అయిపోవచ్చు. సో దీనివల్ల ఎంబ్రియో ఫార్మేషన్ అనేది జరగదు అండ్ ప్రెగ్నెన్సీ రాదు. నెక్స్ట్ వచ్చేసి ఓవరీస్. సో ఓవరీస్లో కనుక ఈ ఎండోమెట్రియోసిస్ ఉంటే ఏమవుతుందంటే ఈ ఓవరీలో ఎవ్రీ మంత్ సిస్ట్, ఒక ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఫామ్ అయినప్పుడు అది ఎవ్రీ మంత్ పెరుగుతుందని నేను చెప్పాను కదా. సో ఎవ్రీ మంత్ పెరిగి ఎవ్రీ మంత్ బ్లీడ్ అయ్యి అది బయటికి రాగదు. కాబట్టి ఆ సిస్ట్ లోపలే ఈ బ్లడ్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. అలా ఎవ్రీ మంత్ జరిగి 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 ఆ సిస్ట్ అనేది పెరిగి ఆ ఓల్డ్ బ్లడ్ అనేది డార్క్ కలర్లో అయిపోయి దాన్నే చాక్లెట్ సిస్ట్ అని అంటాం. ఇది మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసినప్పుడు మీరు వినుండొచ్చు. సో ఎవ్రీ మంత్ ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఏదైతే ఓవరీలో వచ్చిందో దానిలో బ్లీడింగ్ అయ్యి ఆ ఓల్డ్ బ్లడ్ అనేది డార్క్గా అయ్యి చాక్లెట్ సిస్ట్లా ఫామ్ అవుతుంది. సో ఇలా చాక్లెట్ సిస్ట్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా అవ్వకపోవచ్చు. ఒకవేళ ఓవ్యులేషన్ అయినా వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా బాగోక, ఆ ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగోక అది ప్రాపర్గా గర్భసంచి లోపల అతుక్కోకపోవచ్చు. సో ఎండోమెట్రియోసిస్లో ఎగ్ క్వాలిటీ అండ్ ఎంబ్రియో క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది.
అలానే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే పిండం ఏర్పడినా కూడా అది అతుక్కోకపోవచ్చు ఎండోమెట్రియోసిస్ వల్ల. సో ఇవి ఎండోమెట్రియోసిస్లో ఫర్టిలిటీలో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఎండోమెట్రియోసిస్లో స్టేజింగ్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ది ఏంటంటే చిన్న చిన్న స్పాట్స్ అక్కడక్కడ ఉంటే దాన్ని స్టేజ్ 1 అని అంటాం, అది మినిమల్ ఎండోమెట్రియోసిస్. స్టేజ్ 2 ఏంటంటే మైల్డ్ ఎండోమెట్రియోసిస్, అంటే మోర్ దెన్ 2 ఇంచెస్, అంటే 2 ఇంచెస్ కంటే ఎక్కువ ఎండోమెట్రియోటిక్ టిష్యూ మన కడుపులో గ్రో అవుతే దాన్ని స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3 ఏంటంటే నేను చెప్పినట్టు గర్భసంచి చుట్టూ అతుకులు ఏర్పడిపోవడం, ట్యూబ్స్ అండ్ ఓవరీస్ దగ్గర సిస్ట్లు ఫామ్ అవటం, వీటిని స్టేజ్ 3 అని అంటాం, చాక్లెట్ సిస్ట్ అవన్నీ ఉన్నప్పుడు. స్టేజ్ 4 ఏంటంటే కంప్లీట్గా లైక్ ఈ బాగా ఎక్కువైపోయి, అంటే ట్యూబ్స్ చుట్టూ, ఓవరీ చుట్టూ, గర్భసంచి వెనకాల అంతా ఎక్కువైపోయి ఈ పేగుల చుట్టూ కూడా వచ్చేసి అదంతా అతుక్కుపోయి ఫ్రోజన్ పెల్విస్ అని అంటాం, దాన్ని స్టేజ్ 4. ఈ స్టేజ్ 4లో ఈవెన్ డిస్టెంట్ ఆర్గన్స్లో కూడా ఎండోమెట్రియోసిస్ అనేది పెరగచ్చు. సో ప్రాపర్గా మీ డాక్టర్తో మీరు కన్సల్టేషన్ తీసుకుని ఈ సిమ్టమ్స్, నేను చెప్పిన సిమ్టమ్స్లో ఏమున్నా కన్సల్టేషన్ తీసుకోవాలి. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఎండోమెట్రియోసిస్ని డయాగ్నోస్ చేయడం ఎలా? సో ఇది డయాగ్నోస్ చేసేటప్పుడు ఏంటంటే సపోజ్ క్రానిక్ పెల్విక్ పెయిన్ ఆర్ నేను చెప్పిన సిమ్టమ్స్లో ఏదున్నా కూడాను స్కాన్ చేసినప్పుడు మనకి ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్లు, అంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నప్పుడు స్కానింగ్లో కనిపిస్తుంది, అదే అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ ఆర్ పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసి ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఏమన్నా ఉంటే డయాగ్నోస్ చేయొచ్చు. అలానే ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ అయినా ఆర్ ఎన్ని విధాలా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ పేషెంట్కి రాకపోతే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా కూడా ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కసారి అవసరం అయితే ఎంఆర్ఐ కూడా చేయించుకొని, నేను చెప్పిన సిమ్టమ్స్లో ఏమున్నా కూడా ఎంఆర్ఐ చేయించుకొని కూడా ఎండోమెట్రియోసిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ అల్ట్రాసౌండ్లో ఏంటంటే కిస్సింగ్ ఓవరీస్ అని అంటాం అనమాట. ఈ 2 ఓవరీస్లో సిస్ట్లు ఫామ్ అయ్యి 2 ఓవరీస్ గర్భసంచి వెనకాలకు వచ్చేసి ఇట్లా అతుక్కుపోతాయి, వాటిని కిస్సింగ్ ఓవరీస్ అని అంటాము. సో అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ద్వారా మనం ఎండోమెట్రియోసిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. సో దీని ట్రీట్మెంట్ విధానాలు ఏముంటాయంటే స్టేజ్ని బట్టి, వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి, అది గైనిక్ పేషెంటా ఆర్ ఫర్టిలిటీ పేషెంటా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ వ్యారీ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడికేషన్తో దీన్ని తగ్గించడానికి ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మెడికేషన్ ఫెయిల్ అవుతే గనక అప్పుడు వీళ్ళకి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక స్కిల్డ్ సర్జన్తో చేయించుకోవాలి, ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ సర్జరీ చేసినప్పుడు చాలా స్కిల్డ్గా, చాలా నీట్గా చేయాల్సి వస్తుంది అనమాట. సో చూజ్ సర్జన్ వైజ్లీ బిఫోర్ గోయింగ్ ఫర్ అ సర్జరీ. ఎక్కడ పడితే అక్కడ సర్జరీ చేయించేసుకుంటే ఏమవుతుందంటే కంప్లీట్గా అది ఇంకా మీకు ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ట్రీట్మెంట్ విధానాలు కానీ, ఏ పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలనేది కానీ మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏం లేదు, కొంతమందికి చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. బట్ సమ్ పీపుల్ నీడ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.